హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళైతే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా అనేది స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే నేను మీకు చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ వాళ్ళు మగ్గం వర్క్ వేసి మనకి బ్లౌజ్ ఇచ్చారు కదా, ఇలా అయితే కొలతలు అనేది చూసుకోవాలి. ఇలా నెక్కు ఎంత ఉంది అనేది చూసుకొని తర్వాత మన షోల్డర్ అనేది ఎంత సెట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం 3 ఇంచెస్ అనేది షోల్డర్ కటింగ్ చేసుకోవాలి. చంక డౌన్ అయితే 6 తీసుకున్నామంటే ఎవరికైనా సరే సరిపోతుంది. అదే సన్నగా ఉండే వాళ్ళకైతే కొంచెం తగ్గించుకోవాలి. 6 ఇంచెస్ అనేది కటింగ్ చేసాము అంటే ఏ సైజు ఉన్న వాళ్ళకైనా సరే కొంచెం బుద్దుగా ఉన్న చంక అనేది కరెక్ట్గా అయితే సరిపోతుంది. మనకి చంక కటింగ్ చేసినప్పుడు మనం కొలత తీసుకునే దాన్ని బట్టే నీట్గా బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది. చంక ముడతలు వస్తున్నాయి అంటారు కదా కొంతమంది, అలా రాకుండా 6 ఇంచెస్ అనేది పెట్టుకున్నామంటే చంక ముడతలు లూజు అవన్నీ అయితే రావు. అదే కొంచెం సల్లుగా ఉంది అంటారు కదా, అలా అంతా లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది సరిపోతుంది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఎలా కొలత తీస్తున్నాను, ఈ కటింగ్ అనేది ఎలా చేసుకుంటాం, మనం మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కుడతాము అనేది కూడా చాలా ఈజీగా అయితే అర్థమైపోతుందండి మీకు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్ చెప్తున్నానని, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. నేను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అనేది కొలత ఇలా అయితే తీసుకున్నాం కదా, చంక పార్ట్ అనేది కటింగ్ చేసేసుకున్నాము. నెక్ అయితే కట్ చేయలేదు. ఇది ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఎలా కొలత తీసుకోవాలి అనేది అయితే చూడండి. ఇలా బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఈ బాడీ అనేది మనం లైనింగ్ పైన అయితే ఫస్ట్ పెడుతున్నాను. లైనింగ్ పైన పెట్టి ఫ్రంట్ బాడీ కోసం ఇలా కొలత అయితే తీసేసుకుందాము. ఎప్పుడు ఇలా క్లాత్కి మూలగా అనేది పెట్టుకోవాలి. క్రాస్ కటింగు అంటేనే ఇలా క్లాత్కి సెంటర్ అనేది పెట్టకుండా, చూడండి నేను ఎలా పెట్టున్నాననేది, ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలి కొలత. ఇలా చంక అనేది గీసేసుకున్నాం కదా, ఇప్పుడు మెడ మనకి ఎంత ఉంది ఆది బ్లౌజ్కి అనేది 5 ఇంచెస్ ఉందా లేదు 6 ఇంచెస్ ఉందా అనేది చూసుకొని మెడ అయితే వేసేసుకోవాలి. ఫ్రంట్ బాడీ అయితే మనం ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్ అనేది ఎప్పుడు స్టిచ్ చేశానో కూడా మీకు తెలుసు. షార్ట్ అయితే పెట్టున్నాను కదా, నా ఛానల్ బాగా రన్ అయ్యే టైంలో అయితే నాకు యాక్సిడెంట్ జరిగింది కదా. ఈ యాక్సిడెంట్ జరగడంతో నేను కొత్త వీడియోస్ చేయలేక చాలా గ్యాప్ అనేది వచ్చి నా ఛానల్ అయితే చాలా డల్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఒక 2 మంత్స్ నుంచి నా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను కదా. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు చాలా బలమవుతుంది. నేను ఇప్పుడైతే స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది చూపిస్తున్నాను కదా, అందులో ఇంకా చాలా నీట్గా క్లారిటీగా అయితే ఫస్ట్ బాడీ దగ్గర నుంచి షిమ్మీ నేర్పించాను, ఫ్రాకు అనేది నేర్పించాను. ఇక్కడ డ్రెస్సులు అయితే చూడాలి. మీరు ఎవరన్నా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళైతే మన క్లాసుల్లో జాయిన్ అయ్యారంటే మార్నింగ్ 11 నుంచి 12 వరకు చూపిస్తున్నాను. చాలా బాగా అనేది నేర్చుకోవచ్చు. ఇదైతే నేను యాక్సిడెంట్ జరగకముందు స్టిచ్ చేసిన బ్లౌజ్ కదా ఇది. ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను.
ఇదైతే మనం ఫ్రంట్ బాడీ లైనింగు బాడీ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ అయితే వేసేసుకొనేసి నెక్కు జాయింట్ వేసాక నెక్కుని కటింగ్ చేసి తర్వాత తిప్పించి సింగిల్ పాదంతో కుడతారు. ఈ మగ్గం వర్క్కి అనేది సింగిల్ పాదం అంటే చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. నేను పాదం కూడా చూపిస్తున్నాను చూడండి. సింగిల్ పాదం అనేది సెట్ చేసి స్టిచ్ అనేది చేస్తున్నాను. అప్పుడైతే మనకి ఈ వర్క్ చివరన అనేది చాలా బాగా అయితే స్టిచ్ అనేది పడుతుంది. కుట్టడానికి కూడా చాలా ఈజీగా అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే నెక్కుకి తిప్పిచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు బాడీ మొత్తం అనేది ఈ లైనింగ్ని మన మెయిన్ క్లాత్ని కలిపి ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి. మన పాత వీడియోస్లోకి అయితే వెళ్తే ఈ పాప ఫంక్షన్ అనేది నేను వీడియోస్ అయితే పెట్టాను. అప్పుడు మెచ్యూరీ ఫంక్షన్కి అయితే నేను ఈ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ ఆ పాపకి. అదే మంత్లోనే ఒక ఎక్కువ టైం కూడా అసలు తీసుకోలేదు. అంతా ఒక వారంలోనో ఏమో తిరుమలకి అయితే బయలుదేరాము. స్వామి దర్శనం చేసుకొని రిటర్న్లో అయితే ఇలా అయితే జరిగింది ఈ బాధాకరమైన విషయము. అసలు అనుకుంటేనే నాకు తల తిరిగిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను తర్వాత సెండ్ చేయలేకపోయాను. నా పరిస్థితి అయితే అలా ఉనింది కదా. ఈ మగ్గం వర్క్ బ్లౌజు మీకు అందరికీ చూపించాలని ఇప్పుడైతే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. మనం వెనక నెక్ అనేది కటింగ్ చేయలేదు కదా. చూడండి, ఇలా లైనింగ్ అనేది పెట్టేసి ఈ నెక్ పైన పిన్నులతో అంతా సెట్ చేసేసాక ఈ సింగిల్ పాదంతో నెక్కు అనేది ఒక కుట్టు అనేది వేసేసాను. చూడండి ఎలా వర్క్ చివరన అనేది మనకి కనిపిస్తుంది. లైనింగ్ పెట్టినా సరే వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చాలా బాగా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం వర్క్ చివరన అనేది ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక నెక్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఎంత నీట్గా అయితే వచ్చిందో మీకే అయితే అర్థమైపోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. మీరే మగ్గం బ్లౌజ్ అనేది కుట్టేసుకునే విధంగా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇలా అయితే మనం తిప్పిచ్చేసుకున్నాం. కుట్టు వేసుకున్నాక నెక్కుని కటింగ్ చేసేసుకొని ఇలా మళ్ళీ చివరన అనేది ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ యాక్సిడెంటు గండం నుంచి అయితే భగవంతుని ఆశీర్వాదము అలాగే మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఉండబట్టే ఈ ఒక గండం నుంచి అయితే బయటపడ్డాము ఫ్రెండ్స్. మా పిల్లలు, బావ, నేను అందరం ఉన్నాము జర్నీలో. ఇది మంచో చెడు పరమేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అయితే నా కుటుంబాన్ని బయటేశాడు ఆయన. నాకు అదే ఆనందం. నా పిల్లలకైతే కుట్లు పడ్డాయి, వాళ్ళకు కూడా దెబ్బలైతే తగిలాయి, బావకు కూడా దెబ్బలు తగిలాయి. నాకే ఎక్కువగా ఈ చెయ్యి అనేది మీకు తెలుసు కదా, వీడియో అయితే చూసుంటారు కదా, ఇలా విరిగిపోవడము. ఒకే చెయ్యి 2 దగ్గరలు అనేది విరిగింది. వీటికి ఆపరేషన్ చేశారు. ఒకటైతే రాడ్ వేశారు. ఇక మణికట్టు అయితే పూర్తిగా విరిగిపోయింది కదా, దానికి కూడా ఆపరేషన్ చేసి ఒక డాక్టర్లోనే ఆ వెంకటేశ్వర స్వామి ఉండి నాకు వైద్యం చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఈ యాక్సిడెంట్ వల్ల అయితే నా ఛానల్ అనేది చాలా వెనకబడింది ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మై సపోర్ట్ అండి. అందరూ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ రన్ అయ్యేలాగా అయితే
ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరినీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీ అందరికీ థ్యాంక్స్ అయితే తెలియజేస్తున్నాను. నా వీడియోస్ కూడా చూసి ఎలా ఉన్నాయనేది కామెంట్ పెట్టండి. ఇంకా బాగా చేయాలా, ఎలా చేస్తున్నాననేది కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనం నెక్ అనేది తిప్పిచ్చేసుకొని ఈ బ్లౌజు పీస్కి లైనింగ్ పీస్కి మొత్తం జాయింట్లు అయితే వేసేసుకోవాలి. ఎంత బాధ నుంచి బయటపడ్డాము అంటే అసలు ఊహించలేను. ఈరోజు ఆ బాధను తలుచుకుంటే నాకైతే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. భగవంతుడు నా ఫ్యామిలీని కాపాడి ఈ ఆనందాన్ని అనేది మిగిల్చాడు నాకు. అదే నేను ఆ స్వామివారికి అసలు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇలా అయితే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అనేది నెక్కులు తిప్పిచ్చేసుకుని ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. షోల్డరు సింగిల్ పాదంతో చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఇలా పూసల పైన అనేది కుట్టు పడకుండా జాగ్రత్తగా అనేది కుట్టు వేసుకోవాలి. ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇలా రఫ్ అనేది చేయాలి. రఫ్ చేస్తే చాలా గట్టిగా అయితే ఉంటాయి. ఈ బ్లౌజు యాక్సిడెంట్ జరగకముందు కుట్టాను కదా, అందుకని నాకు ఈ బ్లౌజ్ వాయిస్ చెప్తుంటే నా కష్టం అంతా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే షోల్డర్ అనేది జాయింట్ వేసేసుకోవాలి. నాకు మళ్ళీ ఎందుకో ఈ బ్లౌజ్ అనేది చూశాక ఈ జరిగిన సంఘటన అనేది గుర్తుకు వచ్చి చాలా బాధేస్తుంది. కానీ ఒక అందు ఆ భగవంతుడు నాకు మేలు చేశాడు అనేసి, ఇది మా అమ్మమ్మ చేసిన పుణ్యం, నా భర్త చేసిన పుణ్యం అనేది నా ఫ్యామిలీని కాపాడింది. అలాగే మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తూ చాలామంది నాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. నా పూజా వీడియోస్ అనేది చూసిన వాళ్ళు మీ అందరికీ కూడా నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. అసలు ఇలా అయితే షోల్డరు జాయింట్ చేసేసుకుని క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ ఎలా వేసుకోవాలి. ఎప్పుడైనా క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు మనం కొంచెం మందంగా అనేది ఉంటే చాలా బాగుంటుంది. స్టిఫ్గా ఉండడం వల్ల బ్లౌజ్ అనేది కొంతమందికి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి చుట్టుకుపోతూ ఉంటుంది అంటారు కదా. క్రాస్ బెల్ట్ మనం కొంచెం ఒక 4 మడతలు ఒక 3 మడతలు అనేది వేసి కొంచెం మందంగా అనేది కుట్టుకున్నామంటే అలా అనేది ముడుచుకుపోవడం పైకి అనేది వెళ్ళిపోతుంది అంటుంటారు కదా. అలా లేకుండా స్టిఫ్గా అయితే బ్లౌజ్ కూర్చుంటుందంటే అదేనండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా అనేది లేకుండా బ్లౌజు చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది. మనం క్రాస్ బెల్ట్ మందంగా వేసుకోవడం వల్ల బాగుంటుంది. కొంతమంది ఏంటంటే 2 పొరలే కుట్టేసి క్రాస్ బెల్ట్ వేస్తారు కదా, అలా కాకుండా ఇలా మెయిన్ క్లాత్ లోపల ఇలా లైనింగ్ క్లాత్ అనేది ఒక 2 పొరలు అనేది వేసామంటే క్రాస్ బెల్ట్ చాలా స్టిఫ్గా అయితే వస్తుంది. చూడండి, ఇలా లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత మన మెయిన్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా సెట్ చేసుకొని చూసాము అంటే మనకి మారిపోకుండా కరెక్ట్గా ఏ సైడు ఏది రావాలి అనేది అయితే వచ్చేస్తుంది. మెయిన్ క్లాత్ పైన మళ్ళీ ఇంకొక లేయర్ అయితే లైనింగ్ అయితే ఉంచాను. ఇప్పుడు చూడండి, మొత్తం 4 పొరలు అయితే అయ్యాయి మనం క్రాస్ బెల్ట్ వేసుకున్న ఈ క్లాత్ అయితే. ఇలా జాయింట్ వేసేసుకొని ఇలా తిప్పిచ్చేసి మనం మెయిన్ క్లాత్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి.
చివరి భాగం అయితే కుట్టు అనేది వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా వారన్నే అయితే వేసుకోవాలి. చివరన ఇలా కుట్టు వేసామంటే చూడండి ఎంత నీట్గా అయితే వస్తుందో. ఇక ఫ్రంట్ భాగం షేప్స్ అనేది డాట్స్ వేసేసుకోవాలి. మనకి షేప్ పార్ట్కి ఎలా కొలతలు తీసుకోవాలి అనేది నేను ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ బ్లౌజు స్టిచ్ చేసినప్పుడు ఆ పాపకి ఫంక్షన్కి అర్జెంటుగా కావాలని తెచ్చారు. అప్పుడు నేను అందువల్ల అంత క్లారిటీగా అయితే ఇవన్నీ చెప్పలేక ఇలా స్టిచ్ అయితే చేసేసాను అవాళ. అందులోనూ సాయంకాలం ఫంక్షను అంటే ఇక మనం మార్నింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేను. ఇంకెంత అర్జెంటుగా అనేది చేస్తుంటానో మీకైతే అర్థమవుతుంది కదా. అందుకే నేను నెక్స్ట్ వీడియోలో షేప్ కొలతలు అనేది ఎలా తీసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే మనం మగ్గం వర్క్ బ్లౌజ్కి క్యాన్వాస్ కూడా ఎలా వేసి కుట్టాలి అనేది కూడా మీకు నెక్స్ట్ బ్లౌజ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం చేస్తున్న క్లాస్లో అయితే 11 నుంచి 12 వరకు అయితే టైలరింగ్ క్లాసు లైవ్లో చూపిస్తున్నాను కదా. మిషన్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి మన క్లాస్ అనేది చూశారు అంటే ఖచ్చితంగా మీరే ఇంట్లో స్టిచ్ చేసుకునే విధంగా అర్థమయ్యేలాగా అయితే చూపిస్తున్నాను. చూడాలి అనుకున్న వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే మన లైవ్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈజీగా టైలరింగ్ అనేది మీ హాలిడేస్లో అయిపోయేసరికి మీరు నేర్చేసుకొని మన పిల్లలకి మనమే స్టిచ్ చేసుకోవడం చాలా ఆనందం కదా. ఇప్పుడైతే గౌన్ వరకు అయితే వచ్చున్నాము. ఇక గౌన్ అయిపోతానే డ్రెస్సు అలాగే బ్లౌజు లాంగ్ ఫ్రాకు అవి కూడా నేర్పిస్తాను. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇదైతే షేప్స్ అనేది కుట్టేసిన తర్వాత క్రాస్ బెల్ట్ జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. ఒక్క పార్ట్కి అయితే జాయింట్ అయిపోయింది. ఇది సెకండ్ బాడీకి అయితే జాయింట్ చేస్తున్నాను. ఇలా అనేది జాయింట్ చేసుకొని ఒక 2 కుట్లు అనేది వేసుకున్నామంటే గట్టిగా ఉంటాయి. మనం కుట్లు వేసేటప్పుడు కంపల్సరీ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేయకపోతే కుట్లు అనేది విడిపోతాయి. అందువల్ల రఫ్ చేసుకోవడం గట్టిగా అనేది ఉంటుంది. ఇలా వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బాడీ అనేది రెడీ అయిపోయింది చూడండి మనకి. ఇక ఉక్సులు పట్టి ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ఇలా 2 బాడీ అనేది పెట్టి చూసుకోవాలి. ఫ్రంట్ బాడీని 2 కరెక్ట్గా సెట్ అయ్యాయా లేదా అనేది చూసుకోవాలి మనం ఉక్సులు పట్టీలు వేసే ముందే. అంటే ఒకటి హెచ్చు ఒకటి తగ్గు వస్తాయి కదా, అలా లేకుండా కరెక్ట్గా అయితే వచ్చింది. ఇంకైతే మనం ఎలా పట్టీలు అనేది వేసుకోవాలి చూసేద్దాం ఇప్పుడు. కాజా పట్టీకి ఒక 2 ఇంచెస్ అనేది క్లాత్ అయితే తీసుకోవాలి. ఆ ఉక్సులు పట్టీకి అయితే 1 ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఉక్సులు పట్టీ అయితే వేస్తున్నాను. ఇలా వర్క్ ఉంది కదా, వర్క్ పైన అనేది కుట్టు పడకుండా కొంచెం యువతలకి అనేది కుట్టు అయితే వేసుకోవాలి. స్టార్టింగ్ అనేది రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రఫ్ చేసి చూడండి, ఇలాగ రఫ్ చేయడము అంటే ఇలా రఫ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్నాక చూడండి, ఇలా 2 మడతలు అనేది వేసుకోవాలి. కాజా పట్టీ అంటారు దీన్ని. సారీ అండి, ఉక్సులు పట్టీ ఇది.
ఇలా ఉక్సులు పట్టి అయితే 2 మడతలు అనేది వేసుకొని మీకు అర్థం అవ్వాలి అనేసి నేను ఏం సాయి తొందరగా ఆడుకొని వచ్చేసేయాలి. బయట గడి వేయినానా ఇలా అనేది రఫ్ చేసి దారాలు నీట్గా కటింగ్ చేసామంటే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మనకి వర్క్ పైన అనేది కుట్టు పడకుండా కొంచెం యువతలకు అనేది వేసేసుకున్నాం కదా, ఎంత నీట్గా వచ్చింది అంటే. ఇలా వేసుకోవాలి ఉక్సులు పట్టీని. అయితే కాజా పట్టీ కూడా ఎలా వేయాలి అనేది అయితే చూసేద్దాము. కాజా పట్టీకి అయితే మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ జాయింట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా వేసామంటే కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది పట్టీ. ఉక్సులు పట్టీకి అయితే మాత్రం నేను లైనింగ్ ఒకటే వేసాను, అది ఎక్కువ లావు వచ్చినా బాగుండదు, అందుకని ఒక్క పొర అయితే వేసాను. కాజా పట్టీకి మాత్రం చూడండి లైనింగు మెయిన్ క్లాత్ 2 కలిపి వేస్తున్నాను. ఇలా 2 ఇంచ్ వెడల్పు అనేది తీసుకోవాలి కాజా పట్టీకి. తర్వాత మడత చూడండి ఎలా వేయాలి అనేది మీకు అర్థం అవ్వడం కోసం అనేది మడతలు వేయడం కూడా అయితే చూపిస్తున్నాను. ఇలా మడత వేసేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. మా సాయి నా కోసం అయితే చాలా కష్టపడతాడు. ఈ వీడియో అయితే మా సాయియే తీస్తున్నాడు. ఈ వీడియో కానే కాదు, నేను పెట్టే వీడియోస్ అన్నీ మా సాయియే చేస్తూ ఉంటాడు. కొంతమంది అయితే చాలా మంచిగా సలహాలు అనేది ఇచ్చారు నాకు. వీడియోస్ చాలా బాగున్నాయి, మీరు ఒక స్టాండ్ అనేది కొనుక్కోండి, చాలా ఈజీగా ఉంటుంది అని అనేసి చాలా థ్యాంక్స్ అండి. నాకు మంచి సలహా అయితే ఇచ్చారు, తీసుకుంటానండి స్టాండ్ కూడా. ఇప్పటి వరకు అయితే మా సాయియే నా వీడియోస్ అన్నీ తీస్తూ హెల్ప్ చేస్తున్నాడు మా బాబు. ఇలా ఉక్సులు పట్టి కాజా పట్టి జాయింట్ అయితే అయిపోయింది కదా. ఇక మనకి ఈ వీపు బాడీలో అనేది హెమ్మింగ్ పట్టీ అనేది జాయింట్ వేసేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ అనేది క్లాత్ అయితే తీసుకోవాలి వీపు పట్టీ వేసుకునేదానికి. ఓకే, నేర్ పీస్ అనేది ఉంటే నేర్ పీస్ వేసేసుకోవచ్చు. ఈ క్లాత్ అయితే లైనింగ్ సరిపోలేదని నేను ఒక జాయింట్ అనేది వేసుకొని ఇలా చూడండి డబల్ ఫోల్డ్ అయితే వేసాను నేను. ఈ పట్టీకి కూడా కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది అనేసి ఇలా ఇలా అయితే వీపు పట్టీకి జాయింట్ వేస్తున్నాను. అయితే చాలా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మీకు ఏదైనా డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, నేను డౌట్ అయితే క్లియర్ చేస్తాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసే వీడియో కూడా మీకైతే ఇంకా నీట్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను. మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ మామూలు బ్లౌజ్ కానీ క్రాస్ కటింగ్ మామూలు కటింగ్ ఎలా కుట్టుకోవాలి అనేది ఇప్పుడు జరిగే వీడియోస్లో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా స్టిచ్ చేయాలి ఎలా కటింగ్ చేయాలనేది చాలా నీట్గా మీకు అర్థమయ్యేలాగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా పట్టీ అయితే వేసేసుకొని ఈ హెమ్మింగ్ పట్టీ ఇది ఒక పెద్ద కుట్టు పెట్టి ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకున్నామంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అయితే విప్పేసేసేయవచ్చు. పట్టీ క్రాస్ అనేది పోకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకునే దానికి కూడా ఈజీ ప్రాసెస్ ఇది,
అందుకని నేను ఇలా కుట్టు అయితే వేసుకుంటాను. చూడండి ఇప్పుడు పట్టీ అనేది మనకి ఎంత స్టిఫ్గా అయితే ఉందో, హెమ్మింగ్ వేసిన తర్వాత ఈ కుట్టు అనేది తీసేసుకోవచ్చు. మనం డాట్స్ ఎలా పట్టుకోవాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ పట్టుకొని ఇలా డాట్ వేసేసుకోవాలి. ఇది ఒక 3 ఇంచులు అనేది డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్స్ ఎలా వేయాలి అంటే క్రాస్గా వేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా సైడ్కి అయితే కుట్టు వచ్చేసేయాలి. అర్థమవుతుంది కదా, చూడండి మీకు ఎంత బాగా అయితే కనిపిస్తుంది కదా. ఇలా ఎక్కువ అనేది క్లాత్ పెట్టి చివరికి వచ్చేసరికి క్రాస్గా వచ్చేసేయాలి డాట్స్. అప్పుడు బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు చాలా నీట్గా అయితే సెట్ అవుతుంది. చూడండి నెక్కు ఎంత బాగా అయితే వచ్చింది. నెక్కు తిప్పిచ్చేసుకోవడం అయితే అర్థమైంది కదా మీకు. ఇలా డాట్స్ కూడా ఇలా వేసుకున్నాం, పట్టీ వేసేసాము, షోల్డర్ జాయింట్ చేసాము. ఎలా వచ్చేసింది, చాలా బాగా అయితే వచ్చింది. ఇలా మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఇక హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాము, చూపిస్తాను. మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు కూడా చూడండి వర్క్ అనేది ఎలా వచ్చిందో. వర్క్ పైన అనేది కుట్టు పడకుండా వేసుకోవాలి. హ్యాండ్స్ వర్క్ అయితే చాలా బాగుంది. నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది కదా, బాగుంది కదా వర్కు. మనం ఇలా చూసినప్పుడు కంటే కూడా ఆ ఫంక్షన్లో వేసుకొని ఉంటే అసలు చాలా మంచి లుక్ అయితే ఉన్నింది. ఆ లైటింగ్స్కి చాలా బాగుంది వేసుకున్నప్పుడు. బ్లౌజు స్టిచ్ చేసేసి వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చి, ఈ బ్లౌజు పాపకి లెహెంగా, వాళ్ళ మమ్మీ బ్లౌజు ఇవన్నీ స్టిచ్ చేసి మళ్ళీ ఫంక్షన్కి కూడా వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్స్. నాకు బాగా తెలిసిన వాళ్ళు, అందువల్ల ఫంక్షన్కి కూడా వెళ్ళేసి వచ్చాను. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరిని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర అనేది దింపారు వాళ్ళే కార్లు పెట్టి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే బాగా నచ్చింది. అలాగే ఫుడ్ కూడా చాలా ఐటమ్స్ చేపించారు. ప్రతి ఒక్కరిని అంత మర్యాదగా అయితే చాలా గౌరవంగా చూసుకున్నారు వీళ్ళు. పాప ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఫంక్షన్లో ఈ వర్క్ అనేది చాలా హైలైట్ అయ్యింది. అసలు చాలా బాగుంది. ఇదైతే మనకి తక్కువ వస్తుంది. చంక పీస్ అనేది వేస్తున్నాను. చంక పీస్ ఎలా వేయాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి మెయిన్ క్లాత్ పెట్టి దానిపైన మళ్ళీ లైనింగ్ పీస్ అనేది పెట్టి ఇలా అనేది స్టిచ్ వేసేసుకోవాలి. చంక పీస్ అనేది ఇలా వేసుకోవాలి. చంక పీస్ వేసాక ఇలా కుట్టు అనేది వేసేసుకున్నామంటే నీట్గా అయితే సెట్ అవుతుంది. ఈ లైనింగ్కి ఈ పీస్కి అనేది ఇలా కుట్టు వేస్తున్నాను. ఈ ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి మనం సంక పీసులు వేసినా కానీ అసలు ఏమి కనిపించట్లేదు కదా. ఇలా అయితే నీట్గా వచ్చేస్తుంది. కొంతమంది లోపల పీసులు అనేది గుచ్చుకుంటాయి అంటారు కదా. ఇలా వేసుకున్నాము అంటే అసలు పీసెస్ బయట రావు, గుచ్చుకునే రిస్క్ కూడా ఉండదు. చాలా ప్రశాంతంగా అయితే హాయిగా వేసుకోవచ్చు. కుట్టించుకున్న వాళ్ళైనా సరే మనమైనా సరే ఇలా చంక పీసులు వేసుకుంటే చాలా బాగుంటుంది.
అయితే హ్యాండ్స్ అనేది సెట్ చేసేసుకుంటున్నాము. వర్క్ వేసిన వాళ్ళు కూడా చాలా బాగా అయితే వేశారు. ఒక హ్యాండ్కి వేసేసుకున్నాం కదా చంక పీసులు ఎలా వేసుకోవాలి అనేది. ఇది ఇంకో హ్యాండ్ అండి. ఇప్పుడు ఎలా వేసాము దీనికి కూడా అంతే సేము. మెయిన్ పీస్ అనేది పెట్టేసి తరువాత లైనింగ్ అనేది వేసుకుంటాము. వీడియో అనేది కంప్లీట్గా చూసాము అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాము అంటే ఈ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది, మగ్గం వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలనేది చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఫస్ట్ మన వీడియోస్లో కూడా చాలామంది అడిగారు కూడా, మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూపించండి అక్క అనేసి. కానీ నేను అప్పుడు చేశాను బ్లౌజు స్టిచ్చింగ్ అనేది 8 నెలల తర్వాత ఇప్పుడైతే మీకు వీడియో పెట్టగలిగాను. ఇక ఇప్పుడు చేసే వీడియోస్లో కూడా మళ్ళీ స్టిచ్ అనేది చేసి నేను మీకైతే చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు అర్థం కాకపోయినా, ఈ చంక పీసులు ఎలా వేస్తున్నాను, మెడ ఎలా తిప్పించుకోవాలి అనేది షార్ట్లో కూడా చాలా క్లారిటీగా అనేది షార్ట్ వీడియోలో కూడా పెట్టి చూపిస్తాను. మనకి మామూలు బ్లౌజుల్లో కూడా ఒక్కొక్కసారి శారీలో చిన్నవి అనేది వస్తాయి కదా బ్లౌజ్ పీస్ అనేది. అలాంటప్పుడు ఇలా చంక పీసులు అనేది కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. ఇలా వేసుకున్నామంటే రిస్క్ లేకుండా, పీసులు గుచ్చుకోకుండా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు. నేను కూడా ఫస్ట్లో అయితే తెలియనప్పుడు ఈ మామూలుగా అయితే వేసేదాన్ని చంక పీసులు. ఈ పీసెస్ అనేది గీసుకుంటూ ఉంటాయి, కొంచెం రిస్క్ అనిపిస్తుంది వేసుకున్నప్పుడు కదా. ఇలా చంక పీసులు అనేది వేసామంటే ఈ పీసులు బయట రాకుండా చాలా బాగా అయితే హాయిగా అయితే ఉంటుంది వేసుకున్నప్పుడు, రిస్క్ లేకుండా. ఇలా మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. అయితే హ్యాండ్స్ అనేది రెండు ఒకసారి పెట్టి చూసుకోవాలి. హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోయాయా, పొడవు కానీ హెచ్చు తగ్గు ఏమైనా వచ్చిందా అనేది ఒకసారి అయితే చూసేసుకుని, మనం హ్యాండ్స్కి షేప్ తీసుకున్నాం కదా చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది హ్యాండ్స్కి షేప్ తీసుకోవాలి. ఈ షేప్ తీసిన వైపు అనేది ఫ్రంటే వచ్చేలాగా అయితే కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ అనేది మారిపోకుండా ఫస్ట్ మనం ఇలా పెట్టేసుకుని తర్వాత బాడీకి అయితే సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ షేప్ తీసిన వైపు ఎలా వస్తుంది అనేది చూసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే మన బాడీ క్లాత్ అనేది పైకి పెట్టి హ్యాండ్ని తిప్పించి పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర ఫస్ట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి వేసుకొని వచ్చేసామంటే ఒక కుట్టు అనేది హ్యాండ్ కరెక్ట్గా అనేది సెట్ అవుతుంది. ఈ వర్క్ అనేది మనకి పాదంలో పడకుండా చాలా నిదానంగా కుట్టు అనేది వేసుకోవాలి. మనకు కొంచెం స్లిప్ అయ్యి పూసల పైన అనేది కుట్టు పడిందనుకో సూది విరిగిపోవడం, మన వేలు పైన అయితే సూది దిగడము, అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నాకైతే ఫస్ట్లో నేను స్టిచ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడైతే ఇలా చాలాసార్లు అయితే సూది అనేది గుచ్చేసుకొని ఉంది వేళ్ళు. అప్పటి నుంచి అయితే నాకు చాలా భయం అండి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడైతే. నిదానంగా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే స్టిచ్ చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి నాకు. అందువల్ల అప్పటి నుంచి నేను ఇలాగే అనేది స్టిచ్ వేస్తున్నాను. ఈ పూసల పైన అనేది కుట్టు పడకుండా చూసుకుంటూ నిదానంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి. కొంతమంది మగ్గం వర్క్ బ్లౌజు చాలా కష్టం అవుతుంది అనుకుంటారు, కానీ ఏం లేదండి, నేర్చుకుంటే ఈజీగానే అయిపోతుంది.
మనకి మామూలు బ్లౌజ్కి అయితే చాలా తక్కువ కూలీ అనేది వస్తుంది కదా. మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే డబుల్ ఇస్తారు. కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేసాము అంటే ఒకటి రెండు బ్లౌజులు కొంచెం కష్టం అనిపిస్తాయి. తర్వాత అయితే చాలా ఈజీగా ఇంతేనా అని అయితే అనిపిస్తుంది మనకి. కొంతమంది అయితే జిప్పు కూడా వేసుకుంటారు మగ్గం వర్క్ బ్లౌజెస్కి. అది పార్ట్ నెక్ అలా వచ్చినప్పుడు ఇప్పుడు చేసే బ్లౌజు స్టిచ్చింగుల్లో నేను జిప్పు కూడా ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది కష్టం ఏమి ఉండదు, అది కూడా ఈజీగానే అయిపోతుంది. ఎప్పుడైనా మగ్గం వర్క్ బ్లౌజ్కి అనేది క్యాన్వాస్ వేసుకున్నామంటే చాలా స్టిఫ్గా అనేది నెక్కు చాలా బాగా ఉంటుంది. మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను నేను క్యాన్వాస్ ఎలా వేసి కుట్టాలి నెక్కుకి అని అనేది. కొంతమందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా, అందువల్ల నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలో మీకు నెక్కుకి క్యాన్వాసు ఎలా వేయాలి, అలాగే షేప్స్ అనేది ఎలా కొలతలు తీసుకోవాలి, ఏ కొలత తీసుకుంటే షేపులు ఎలా నీట్గా అనేది కుట్టుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో అనేది, మీకు మెడపీసి ఎలా వేయాలి ఇలా షార్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. అయితే సింగిల్ పాదం అయితే తీసేసాను నేను. వర్క్ దగ్గర కుట్టేటప్పుడు ఫస్ట్ సింగిల్ పాదం అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకి చాలా బాగా అనేది వర్క్ పైన కుట్టు పడకుండా ఈజీగా నెక్కు చివర భాగం అనేది కుట్టు పడ్డము అలా చాలా నీట్గా వస్తుంది. ఇక నెక్కు మనకి హ్యాండ్స్ అంతా అయిపోయాయి కదా, అందుకని డబుల్ పాదం అయితే పెట్టేశాను. ఇక ఈ డబుల్ పాదంతో అయితే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాము. హ్యాండ్స్ అనేది జాయింట్ అయిపోయింది. డబల్ కుట్టు అనేది వేసేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మనము డబల్ కుట్టు వేసామంటే కుట్లు విడిపోకుండా గట్టిగా అనేది ఉంటుంది. ఇది ఫుల్ వర్క్ కదా, హ్యాండ్ జాయింట్ దగ్గరికి కూడా వర్క్ అయితే వచ్చేసింది. చాలా నిదానంగా సెట్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఎక్కడ గోరులో సూది అయితే దిగిపోతుందని భయం నాకు. ఇలా ఒక 2-3 సార్లు అయితే నేను గోరులోకే సూది అనేది పడిపోయింది. అందువల్ల నాకైతే చాలా భయం వేస్తుంది. అందుకని జాగ్రత్తగా నిదానంగా అయితే కుట్టు వేస్తున్నాను. నేనే కాదండి, ఎవరైనా సరే ఫుల్ వర్క్ వచ్చినప్పుడు అలా నిదానంగా కుట్టుకోవడమే మంచిది కూడా, మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్ ఎలా కొలత తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇదైతే మనకి వీళ్ళు ఆదికి హాఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు, కానీ కుట్టే బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్ ఇచ్చారు. ఇక హాఫ్ హ్యాండ్ ఎక్కడ వరకు ఉంది అనేది అక్కడ వరకు కొలత అనేది తీసుకొని కుట్టి వేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే ఇక నేను ఆ పాప ఎంతలా ఉంటుంది నాకు తెలుసు కాబట్టి అందాజుగా అయితే కుట్టు వేసేస్తున్నాను. చంక దగ్గర అయితే ఆది బ్లౌజ్ పెట్టి కొలత అనేది తీసేసుకున్నాను. ఇలా కొలత ప్రకారం అయితే కుట్టు వేసుకొని వచ్చామంటే బ్లౌజు కరెక్ట్ కొలతలతో స్టిచ్ అయిపోతుంది. వేసుకున్నప్పుడు కూడా చాలా కరెక్ట్గా అయితే సరిపోతుంది. నడుము సరిపోవాలంటే ఎలా కొలత తీసుకోవాలి అనేది కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో నేను చూపిస్తాను.
ఇట్లా అయితే జాయింట్ వేసేసుకున్నాక ఒక 3, 4 కుట్లు అయితే వేసేసుకున్నామంటే ఒకవేళ లూజ్ కావాలన్నా కుట్టు విడదీసుకునేదానికి ముందు ముందు యూజ్ అవ్వాలి కదా, అందువల్ల నేను కుట్లల్లో కూడా క్లాత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండిచ్చాను. ఇలా చివరి భాగం అనేది ఒక కుట్టు వేసుకునేసామంటే అక్కడ వరకు వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకుంటే ఈ పోగులు రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ప్రతి కుట్టు దగ్గర రఫ్ అనేది చేసుకోవాలి. రఫ్ చేస్తేనే కుట్లు విడిపోకుండా ఉంటాయి. ఇలా వేస్ట్ క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఇక రెండో వైపు కూడా ఇలాగే కొలతలు అనేది తీసుకొని కుట్టు వేసేసుకోవాలి. వీళ్ళు మనకి వర్క్ ఇచ్చి ఉంటారు కదా, ఈ వర్క్ కంటే కొంచెం యువతల కుట్టు పడేలాగా వేసుకోవాలి. ఎంత హ్యాండ్ లూజ్ అయితే ఉంటుందో ఆ కొలతను బట్టే వర్క్ వేసే వాళ్ళే వేసేస్తారు. దాన్ని బట్టి మనం చివర అనేది కుట్టు వేసేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం చంక అనేది కొలత తీసుకోవాలి. మెయిన్ చంక లూజు ఎంత కావాలి అనేది ఒక హ్యాండ్కి చూపించాను కదా, దాన్నే పెట్టుకొని ఈ హ్యాండ్కి కూడా అయితే కుట్టు వేసేస్తున్నాను. కటింగ్ చేస్తా. ఇక చంక వరకు కుట్టు వేసాక నడుము కొలత అనేది తీసుకొని కుట్టు వేసేసుకున్నామంటే బ్లౌజ్ కొలత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ నడుము కొలత ఎలా తీసుకోవాలనేది చూపించలేదు ఫ్రెండ్స్, అప్పుడు హడావిడిగా అయితే చేసేసాను కదా. ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్లో అయితే మీకు నడుము కూడా ఎలా కొలత తీసుకుంటే కరెక్ట్ సైజులో సరిపోతుంది అనేది చూపిస్తాను. మొత్తం కుట్టడం అనేది అయిపోయిన తర్వాత ఇలా నడుము లూజ్ తీసుకోవాలి. మనకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఈ కొలతలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. దాన్ని బట్టి మీరు నడుము కొలత అనేది తీసుకున్నారంటే కుట్టడము విప్పడము అనే సమస్య అనేది లేకుండా ఒకేసారికి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది. కొంచెం లూజ్ అయితే వచ్చిందని నేను మళ్ళీ ఇలా కుట్టు అయితే వేశాను. సరిపోయింది. అది కూడా ఫ్రాకేనా? అర్థమైంది కదా కటింగ్ చేసే. నేను వచ్చి చూస్తాలే కొలతలన్నీ పెట్టేసి. ఇలా కుట్లన్నీ వేసేసుకున్నాక చివరనైతే ఒక కుట్టు వేసేసి వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. పీసులు అనేది కూడా బయట రాకుండా గీసుకోకుండా కూడా ఉంటుంది. ఇంకా వీలైతే మనం ఓవర్లాక్ అనేది చేయించుకున్నామంటే ఇంకా అసలు పీసులు అనేది బయట రాకుండా ఉంటాయి. కొన్ని క్లాతులు రఫ్గా ఉంటాయి కదా, అలాంటి వాటికి అయితే ఖచ్చితంగా ఓవర్లాక్ అనేది వేయించేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. మనం పెట్టే ఇప్పుడు స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది 11 నుంచి 12 వరకు అయితే టైలరింగ్ క్లాసు ఫస్ట్ నుంచి ఏమేమి నేర్చుకుంటాము అనేలాగా బాడీ దగ్గర నుంచి అయితే కటింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అలా బాడీ షిమ్మీ, ఫ్రాక్స్ మోడల్స్, పంజాబీ డ్రెస్ మోడల్స్, మామూలు కటింగు, క్రాస్ కటింగు, బ్లౌజులు, లెహెంగా ప్రతి ఒక్కటి అయితే మన వీడియోలో నేర్పిస్తాను. టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా మన క్లాస్కి జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా అయితే టైలరింగ్ నేర్చేసుకోవచ్చు.
చూడండి మనం మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. మీకు కూడా ఇలాగే ఈజీ ప్రాసెస్‌లో కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్ చేయాలి అనేది అర్థమయ్యేలాగా అయితే నేర్పిస్తానండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కూడా చూసి కామెంట్ అనేది పెట్టండి. నేను కూడా అలాగే కామెంట్ చూసి మీ వీడియోను కూడా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే మగ్గం వర్క్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక దీనికి ఉక్సులు, కాజాలు అనేది వేసుకోవాలి. ఉక్సులు, కాజాలు చూడాలన్న వాళ్ళు కూడా చూపిస్తానండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో